Hi, hello, namaste, sat sri akal, salam alaikum. Welcome you all to another exciting episode of Ozoman Present One No More Silly Games. Inspired by Vilan Western Briefs and Sudhakar Pipes and Fittings and co-presented by Hanan Lungi. Chanti, how are you, I say? I am very excited, extraordinary, unexpected, beautiful English. Just like our one show. Absolutely. అయితే మరి ఇవాళ మన స్టేడియానికి బలయ్యేది ఎవరు నేను చెప్పను, చూపించేద్దాం. ఎందుకంటే ఎప్పుడైనా ఒకళ్ళ జీవితం నాశనం చేయాలంటే ముందు వాళ్ళ పేరు చెప్పకూడదని గంధర్వ పురాణంలో రాసింది. మన చంటి చెప్పాడు అనమాట కదా. Yes. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ టు దిస్ ఫోర్ కంటెస్టెంట్స్. ఏమిటి పరువుదిని పరిణయం ఫ్యామిలీ ఉంది ఈ రోజు మనతో. పాపం. కాదు చంటి, మన వాళ్ళే పాపం, కనికరిద్దామా ప్లీజ్ అని కనికరించాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ కంగ్రాచులేషన్స్, వరుదిని పరిణయం సూపర్ హైట్స్ లో వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆనందంలో మిమ్మల్ని ఏడిపించాలనే సైడిజంతో మేము బాగా ఉబ్బి తబ్బిపోతున్నాం. ఇప్పుడే సపోర్ట్ చేస్తానన్నారు కదా. సపోర్ట్ చేస్తాం అంతే, చెప్తాం అట్లా. ఏదో ఆలోచన చెప్తారా? బయటికి చెప్పాం కానీ డెసిషన్ అనేది అను మీద కొంచెమైనా నమ్మకం ఉండింది, ఇప్పుడు అది కూడా పోయింది. ఎంత మాట అంతేగా మరి. బై ద వే దట్ ఈస్ చంద్ర అండ్ దిస్ ఇస్ శ్రవణ్ అండ్ దిస్ ఇస్ ప్రియాంక అండ్ మన అనిల్. ఎనీవేస్ సో ఓకే, మీ జీవితాలు ఎలా సరే నాశనం చేస్తారనే ఒక బాధ్యత నేను తీసుకున్నాను కాబట్టి మరి దానికి సరైన సమయం ఇప్పుడు ఆసనమైంది, పూనుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ రౌండ్. విద్యుత్ బంధనం. అయితే ఫస్ట్ రౌండ్ విద్యుత్ బంధనం ఏమిటంటే ప్రతి ఒక్కరికి ఒక్కో ప్రశ్న, అది ఆన్సర్ చేయడానికి మీకు 10 ఆప్షన్స్ ఉంటాయి. 10 ఆప్షన్స్ బట్ 5 ఛాన్సెస్ టు ఆన్సర్. ఓన్లీ 3 కరెక్ట్ ఆన్సర్స్, 300 పాయింట్స్. ఓకే ఓకే, 300కే 300 సంపాదించుకుంటే మీకు ₹1,00,000 కూడా సంపాదించుకునే అవకాశం ఉందమ్మా. రెడీ ఉందమ్మా? ఓకే, రెడీ ఆల్ ఆఫ్ యూ? రెడీ. ఒకసారి అందరూ తమ తమ వేళ్ళు చూపియండి మాకు. ఓకే, నాకు ఒకసారి హ్యాపీ బర్త్డే సాంగ్ ఒకసారి ఫైనల్ గా పాడేస్తే కరెక్ట్ గా సింక్ లో పాడండి హ్యాపీ బర్త్డే సాంగ్. రెడీ 1 2 3 స్టార్ట్. హ్యాపీ బర్త్డే టు యు. ఎన్ని రాగాలు ఏంటంటే నేను చేయకూడదు. ఇవన్నీ ఇలా జరుగుతుంటాయి కాబట్టి. అయితే మీ అదృష్టమైన విషయాలు ఏంటంటే మీకు పవర్ బోనస్ పాయింట్ కొన్ని ఉంటాయి. బోనస్ పాయింట్ అంటే నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ వచ్చే పాయింట్. రెడీయా? సో ఫస్ట్ మొదట ప్రశ్న ఎవరికనగా వై నాట్ చందన? యువర్ క్వశ్చన్ ఆన్ ద బిగ్ స్క్రీన్. వీటిలో ఏ దేశాల ప్రజలు ఎక్కువగా చాక్లెట్ తింటారు? అరే, చాక్లెట్ లాంటి అమ్మాయికి చాక్లెట్ లాంటి క్వశ్చన్. అండ్ యువర్ ఆప్షన్స్ ఆర్ ఇండియా, స్విట్జర్లాండ్, అమెరికా, జర్మనీ, ఇటలీ, రష్యా, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, చైనా అండ్ ఐస్లాండ్. ఓకే చందన, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇండియా. ఫస్ట్ ఆప్షన్ గా ఇండియా చెప్తున్నారు, చూద్దాం ఇఫ్ ఇట్స్ కరెక్ట్ ఆర్ నాట్. ప్రిపేర్ అవ్వు. నో. నీకు తగ్గిపోయిందన్న, తగ్గలేదు ఇంకా. అయ్యో, ఇప్పుడు వస్తాయా మీరు చూద్దాం. ఇంకా ఓకే చందన, టైం ఇస్ రన్నింగ్ అవుట్. చెప్పండి. అమెరికా. అమెరికా. అది గెస్సే. చాలా కాన్ఫిడెంట్ గా చెప్తాను, చూద్దాం కాన్ఫిడెన్స్ థమ్స్ అప్ తెస్తుందా డౌన్ తెస్తుందా. లెట్స్ సీ. నీకు బేసిక్ పాయింట్ ఏంటంటే ఉన్నవే అందులో రెండు నాశనం అయిపోయింది. నాశనం అయిపోయింది. ఇంక 3 ఉన్నాయి. చచ్చినట్టు కరెక్ట్ గా చెప్తేనే ₹1,00,000 వస్తాయి, 300 పాయింట్లు వస్తాయి. స్విట్జర్లాండ్. ఓకే, థర్డ్ ఆప్షన్ గా స్విట్జర్లాండ్ చెప్తోంది చందన. లెట్స్ సీ ఇఫ్ ఇట్స్ కరెక్ట్ ఆర్ నాట్. ఇంకా ఆప్షన్ రాలేదు, ఎందుకు జోకం? ఆప్షన్ రాలేదా? ఓకే, లాస్ట్ 60 సెకండ్స్. ఆస్ట్రేలియా. ఓకే, ఆస్ట్రేలియాలో ప్రజలు ఎక్కువగా చాక్లెట్ తింటారు అంటోంది చందన. చూద్దాం కరెక్టా కాదా.
రెడీ 1 2 3 రావాలమ్మా రావాలి సాయిరామ్ బట్టి అర్థమైంది ఏంటి గెస్ కొట్టడం కూడా తప్పే ఆలోచించుకోవాలి పక్కన ముగ్గురు జమిని ఓకే లాస్ట్ ఆప్షన్ గా చందన జర్మనీ చెప్తోంది చూద్దాం కరెక్టా కాదా ఏ నిమిషానికి ఏమి జరుగునో తొందరగా చెప్పండి నాకు టెన్షన్ మొత్తానికి చందన అన్ఫార్చునేట్లీ మీకు 200 పాయింట్లే వచ్చాయి, 1,00,000 రూపాయలు నా జేబులోకి వెళ్తాయి. ఐఎమ్ రియలీ సారీ బట్ వెల్ ట్రైడ్. గుడ్, థ్యాంక్ యూ. మీరు మిస్ అయిన ఆ ఆఖరి సరైన సమాధానం ఏదో చూద్దాం. ఆస్ట్రియా. అక్కడ అనిల్ పాపం ట్రై చేశాడు. ఎన్నిసార్లు చదివిన బుర్ర అదే కదా, కొత్త బుర్ర రాదు కదా మనకి. ఏమి చెప్తుంది ఏమి చెప్తుంది ఐ లవ్ యూ డార్లింగ్ సూపర్ నొక్కు నొక్కు రెడీ నొక్కు నొక్కంట అంత ఎందుకు అదే ఎనీవేస్ వెల్ ట్రై చందన. తర్వాత శ్రవణ్ పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో. అది ఎంత తోపుగళ్ళగా ఎంత ఇటు తిరిగినా అటు తిరిగినా బేలుకుంటే అక్కడే ఉంటుంది. తోపు కాదు భయ్యా, భయం వచ్చేసింది భయ్యా. టెన్షన్ పడకు. ఇప్పుడేంటి క్వశ్చన్ కావాలి అంతే కదా. అంతే. క్వశ్చన్ ఏంటి ఆన్ ద స్క్రీన్. వీరిలో శ్రీకృష్ణుని 8 మంది సతీమణుల్లో ముగ్గురు ఎవరు? And the options are అభిరామి, ఇందుమతి, మిత్రవింద, రోహిణి, జాంబవతి, జానకి, భద్ర, దేవసేన, కృష్ణవేణి అండ్ పుష్పలత. ఓకే అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. జాంబవతి. జాంబవతి కరెక్ట్ ఆన్సరా కాదా? కరెక్ట్ నెక్స్ట్ 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 కాకమని చెప్పు. జానకి. ఏ హలో హూ జానకి? కృష్ణవేణి. నాకేది ఆప్షన్ ఉండదు నీకు. కృష్ణవేణి ఫిక్స్. కృష్ణవేణి ఫిక్స్. ఓకే పాయింట్ ఏంటంటే జానకి నోట్లోంచి బయటకు వచ్చింది కాబట్టి అది లాక్ అయిపోయింది. లెట్స్ సీ ఓకే కరెక్ట్ ఆర్ నాట్. జానకి. ఆన్సర్ కరెక్టా కాదని అది నాకు తెలుసు. నాకు తెలుసు. ఏం తెలుసు నీకు? చాపస్ తెలుసు. ఓకే టైమ్ ఇస్ రన్నింగ్ అవుట్. రెడీ రెడీ రోహిణి. రోహిణి. రోహిణి అంటే 5th రోలో వచ్చింది లాస్ట్ అమ్మాయి కాదు, అమ్మాయి కాదు. కరెక్టా కాదా? లెట్స్ సీ. చాలే. ఉన్న మూడిట్లో ఒకటి కరెక్ట్ చెప్పారు కాబట్టి 2 చచ్చినట్టుగా కరెక్ట్ గా చెప్తేనే 1,00,000 రూపాయలు వస్తాయి. ఓకేనా అధ్యక్ష? నెక్స్ట్ ఏంటో కృష్ణవేణి. ఓకే కృష్ణవేణి. కృష్ణవేణి శ్రీకృష్ణుని 8 మంది సతీమణుల్లో ఒక్కరా కాదా చూద్దాం. ఇలా బ్యాక్ టు బ్యాక్ బంపర్ ఆఫర్ ఇస్తే బ్యాక్ టు బ్యాక్ లాస్ట్ ఒకటే ఆప్షన్ అబ్బాయి. మిత్రవింద ఫిక్స్. లెట్స్ సీ ఇఫ్ మిత్రవింద ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆర్ నాట్. పాయింట్ ఏంటంటే మీరు 5 ఆప్షన్స్ లో 2 మాత్రమే కరెక్ట్ గా చెప్పారు. బట్ ఎనీవేస్ బోనస్ పాయింట్ అనేది మిస్ అయ్యారు. బట్ మీరు మిస్ అయిన కరెక్ట్ అయిన సమాధానం ఏదో ఒకసారి చూద్దాం ఫస్ట్. లెట్స్ సీ. భద్రా. ఎనీవేస్ ఐల్ ట్రై 200 పాయింట్స్ కవర్. కొట్టండి. ప్రియాంక ఎందుకు అలా ఉండిపోయిందంటే నెక్స్ట్ నాదే అనే కంగారులో మరి అంతగా ఆరాట పడుతుంటే క్వశ్చన్ చూడమ్మా. ప్రియాంక నీ క్వశ్చన్ ఆన్ స్క్రీన్. వీరిలో భారతరత్న పురస్కారాన్ని పొందిన వారెవ్వరు? అండ్ ది ఆప్షన్స్ ఆర్ లతా మంగేష్కర్, జగదీష్ చంద్ర బోస్, పివి నరసింహారావు, నెల్సన్ మండేలా, మదన్ లాల్, పవిత్రనాథ్, అబుల్ కలాం ఆజాద్, గోపాలన్, మహేష్ భూపతి, శేషయ్య శాస్త్రి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. లతా మంగేష్కర్. చూద్దాం కరెక్టా కాదా? నేను కూడా ఫస్ట్ అంతే చెప్పా, తర్వాత ఉంటది. అడిగారా మాట్లాడమని? సెకండ్ వన్. సెకండ్. లెట్స్ సీ జగదీష్ చంద్ర బోస్ గారికి భారతరత్న అవార్డు వచ్చిందా లేదా? థమ్స్ అప్ ఆర్ డౌన్? వచ్చిందా లేదా? నెక్స్ట్ ఆప్షన్ వెళ్ళమ్మా. నెక్స్ట్ అదేంటి ప్లీజ్ చేతులు కింద పెట్టొద్దు.
నెక్స్ట్ లాస్ట్ 90 సెకండ్స్. పివి నరసింహారావు గారు. ఓకే చూద్దాం మరి. మిగతా రెండు కూడా కరెక్ట్ గా చెప్తేనే మీకు 300 పాయింట్స్ ప్లస్ 1 లాక్ రూపీస్ వస్తాయి. శేషయ్య శాస్త్రి. లెట్స్ సీ. అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ అమ్మ వద్దా? లాస్ట్ 20 సెకండ్స్ అండ్ లాస్ట్ ఛాన్స్. నెల్సన్ మండేలా. నెల్సన్ మండేలానా? భారతరత్న ఎవరికి ఇస్తారు? ఇండియన్. మీ నోటి నుంచి ఆ పేరు బయటకి దొరికింది కాబట్టి అది ఫ్రీజ్ అయిపోయింది ఎనీవేస్. బట్ మీ లక్ ఎలా ఉందో ఏంటో చూద్దాం. నెల్సన్ మండేలా లాస్ట్ ఆప్షన్ గా చెప్పింది ప్రియాంక. మరి కరెక్టా కాదా? లెట్స్ సీ. ఇట్స్ ద రైట్ ఆన్సర్. నీ పొడిలో నువ్వు నుంచోవచ్చుగా. ఇంకొక రైట్ ఆన్సర్ ఉంది, అదేంటో చూద్దాం. అబుల్ కలాం ఆజాద్. సారీ, 200 పాయింట్స్ బట్ వెల్ ట్రై. థ్యాంక్ యూ. ఆఖరిగా నాటి బాయ్, నీ జీవితం నాశనం చేయడం ఇదిగో. ఇంకేం మిగిలి ఉందని నువ్వు నాశనం చేయడానికి? ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. లెట్స్ సీ వాట్స్ ద క్వశ్చన్. వీరిలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ నలుగురితో నటించని నాయకులు ఎవరు? అండ్ ఆప్షన్స్ ఆర్ షబు, దివ్యభారతి, అంజలా జవేరి, శోభన, రాధిక, రోజా, రాధా, రవీనా టండన్, నగ్మా, మీనా. ఇన్ని తెలిసిన తర్వాత కూడా మనం ఇంకా ఇక్కడ అంటే నలుగురితోనూ నటించని వాళ్ళు ఉండాలి. ముగ్గురుతో నటించి ఒకరితో నటించకుండా ఉన్న వాళ్ళు కూడా అలా. సో దట్స్ ది క్వశ్చన్ అండ్ యువర్ టైం స్టార్ట్ నౌ. దివ్య భారతి. లెట్స్ సీ. అనిల్ కరెక్టా కాదా? దివ్య భారతి కరెక్ట్ ఆప్షనా కాదా? ఇట్స్ రైట్ ఆన్సర్. చిరంజీవి గారితో నటించారు, బాలకృష్ణ గారితో కూడా నటించారు, వెంకటేష్ గారితో కూడా నటించారు. మన కింగ్ తోటే మిస్ అయిపోయారు పా, అది మ్యాటర్. నెక్స్ట్ ఆప్షన్ శోభన. చూద్దాం కరెక్టా కాదా? రాంగ్ ఆన్సర్. ఆ సౌండ్ లేదేంటి? నాకు సౌండ్ కావాలి, సౌండ్ లేకపోతే తట్టుకోలేదు. ఒకసారి అరిచినప్పుడు ఇద్దరు వినొచ్చు కదా, నువ్వు ఒకసారి ఆవిడ ఒకసారి. అవుట్ ఆఫ్ 10 ఆప్షన్ 5 కరెక్ట్ చూస్ చేస్తున్నారంట. 2 మీరు ఆల్రెడీ చూస్ చేసుకున్నారు. ఒకటి రైట్, ఒకటి రాంగ్ అయిపోయింది. రవీనా టండన్. రవీనా టండన్. లెట్స్ సీ. రవీనా టండన్ వన్ ఆఫ్ ద కరెక్ట్ ఆప్షన్స్ ఆ కాదా? తర్వాత ఆప్షన్ గా మీరు కరెక్ట్ చెప్పారనుకోండి, ఇంకా మీకు తిరుగులేదు. అంజలా జావేరి. లెట్స్ సీ. అంజలా జవేరి కరెక్ట్ ఆప్షన్స్ లో ఉందా లేదా? ఇప్పుడే కదా మెచ్చుకున్నాను నిన్ను. नहीं ये हो नहीं सकता. రాధా. Let's see if it's correct or not. ఇది యాక్టింగ్. ఇది యాక్టింగ్. నీకు ఒరిజినల్ ఎలా ఉందో చూపినా? అవుతుంది. అది ఒరిజినల్. ఎందుకు నా మీద ఇన్స్పైర్డ్? మమ్మీ ఒరిజినల్ ఎప్పుడైనా. సో నాకు నిజంగా ఒరిజినల్ అంటే చాలా ఇష్టం. అలా అనిల్, మీరు చెప్పని ఆ సరైన సమాధానం ఏంటో చూద్దాం. రాధిక గారు. అదే అదే కరెక్ట్. చెప్పాను కదా మనం. కరెక్ట్ కరెక్ట్. ఇప్పటివరకు రాధిక అండ్ బాలేబాబు గారు కలిసి నటించలేదు. సో దట్ ఫైనల్ ఆన్సర్ యు మిస్డ్. ఎనీవేస్ లెట్స్ సీ ద స్కోర్ ఆఫ్టర్ ద ఫస్ట్ రౌండ్. చందన 200 పాయింట్స్. క్లాస్ కొట్టండి. ఎలా కొట్టం షాక్ పెడితే? శ్రవణ్ 200 పాయింట్స్. కొట్టండి. ప్రియాంక కూడా 200 పాయింట్స్. అండ్ అనిల్ కూడా 200 పాయింట్స్. అయితే మీ అందరి తరఫున నేను అందరికి సేమ్ పించు. అది కొంత లేకపోతే చంటి ఇవాళ పైశాచికత్వానికి ఓ పీక్ లెవెల్ సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఇందు మూలాన అంతే. ఏ నాకెందుకు పెడుతున్నారు? వీళ్ళు ఎప్పుడు వచ్చారు? మ్యాటర్ ఏంటంటే చంటి, మన వాళ్ళందరూ మన ఫస్ట్ రౌండ్ విద్యుత్ బంధనానికే ఆ బంధనం భరించలేక పారిపోయారు. పెట్టేసారు. దాని తర్వాత ఏమైందంటే వీళ్ళు మా సత్తా ఏంటో చూపిస్తానని చాలా ధైర్యం చేసి వచ్చేసారు. అంటే నీకు బంపర్ ఆఫర్ ఏంటంటే ఇలాంటి సెలబ్రిటీలకు కూడా నువ్వు ఈ రోజు నీ సేడిజం చూపించొచ్చు. కాదు, మనకి 2 రాష్ట్రాల్లో ఇంత కరెంట్ కోత ఉంటే
మీరు కరెంట్ వేస్ట్ చేయడం ఏదైనా బాగుందా? కోన వెంకట్ గారు, లేడీస్ అండ్ జెంట్మెన్, ఆయనకి మాట్లాడడం మొదలు పెట్టారంటే ఇంకా మనందరం గప్చుప్ అయిపోవాల్సిందే. ఆల్రెడీ ఆయన చమత్కారం చూపించేస్తున్నారు. అండ్ అంజలి ద వెరీ ప్రిటీ గర్ల్, అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు ద మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ వీ హ్యావ్. సో ముగ్గురు ఎందుకు వచ్చారనగా, అసలు నేను చెప్పే ముందు ఈ విషయం చెప్పు. మనం బేసిక్ గా ఎప్పుడన్నా నవ్వొస్తూ నవ్వుతాం, భయం వేస్తే భయపడతాం, కానీ రెండు ఒకేసారి ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయ్యావా నువ్వు? కదా నిన్న తర్వాత కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ కాలేదంటే వెంకట్ గారు ఏమందాం? ఇది పెడదాం, ఇది పెడదాం. ఇంట్రెస్టెడ్ ఇన్ కరెంట్. సార్ చూస్తే సాడిజం చూపిస్తున్నారు. అంటే మీరు చేసిన సినిమాలకు మీరు ఒక్కలే ఇంట్రెస్ట్ ఉంటుందా? అలా ఏముండదు, ఇలా కూడా ఉంటుంది. సౌండ్ రాలేదు, చూసారా? సౌండ్ రాలేదు. సౌండ్ రావాలంటే మీరు రావాలి మరి. మీ ఇంటి దగ్గర ఆ sound కూర్చొని అయితే ఇదిగో, అదిగో. మరి. అంటే మీరిద్దరే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఇంకెవరు చూపించలేదని మీ బాధ. ఓన్లీ కోన వెంకట్ గారికి షాక్ ఇచ్చావా నువ్వు? మరి సార్ ఇదేం మనసులో పెట్టుకుని రేపు పొద్దున సమస్య లేదు, నెక్స్ట్ మూవీలో నీకు రోల్ రాస్తారు, కానీ దాంట్లో డైలాగ్స్ ఉన్నాయి. డైలాగ్స్ ఉండవా? కాదు ఉన్నాయి, ఉన్నాయి, లేదు పర్లేదు, నువ్వు చెప్పు. ఉన్నాయి, బోల్డ్ డైలాగ్ నెక్స్ట్ మూవీలో క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ గీతాంజలి టీమ్ అందరికి సూపర్ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. డూయింగ్ గ్రేట్. అండ్ కానీ మీరు ముగ్గురు వచ్చి ఆ శేతాన్ రాజన్ తీసుకురాకుండా ఇలాంటి శేతాన్ షోకి అంటే మీరు ఉన్నారు కాబట్టి నన్ను శేతాన్ రాజన్ అన్నారు. మన సైతాన్ రాజ్ కంటే సాటిస్ లాగా ఉన్నారు. ఓ శాడిస్ట్ రాజన్ అండి, పర్లేదు కానీ. పర్వాలేదు, మీరు మంచోళ్ళు, ఏ, మంచోళ్ళు, మంచోళ్ళు. నేను హీరోగా యాక్ట్ చేస్తే ఆవిడ హీరోయిన్ గా యాక్ట్ చేస్తారా? ఎవరు పిచ్చి వారికి ఆనందం. అది ఆవిడ చాయిస్. అడగాలి కానీ ఆయన అడిగితే నేను అడిగింది మిమ్మల్ని అటు చూసి అడిగా. ఆ మాత్రం అంటే సినిమా direct దాని మీద పెట్టారా వేలు? ఆ? నీ దాని మీద పెట్టారా? పెట్టదా? ఓకే అయితే మీ దాని మీద పెట్టనంటే యాక్ట్ చేస్తాను, పెడతానంటే యాక్ట్ చేయను. ఇంతకు తర్వాత షాక్ ఇవ్వనంటే యాక్ట్ చేస్తాను. ప్రపంచంలో ఎవరైనా నమ్మచ్చు కానీ హీరోయిన్స్ నమ్మచ్చని మా పెద్ద గురు శేతాన్ రాజు గారు. వాటర్ ఇస్ సేయింగ్. నేను యాక్ట్ చేయను మీతో, ఎప్పుడు చేయరా? చేయను. చేయరా? ఎన్నిసార్లైనా కొట్టుకో, కొట్టుకో, కొట్టుకో. అదే కమాన్ అంజలి, హీరోయిన్ కొట్టితే నా స్పెషాలిటీ ఏముంది? ఓ, మీరు నేను అడిగినప్పుడు అడగట్టు కొడతారా? ఓకే, ఆయన యాక్ట్ చేయను, ఆయన కూడా యాక్ట్ చేయరు. చేయను. యాక్ట్ చేయను. చేయరుగా? చేయను. ఫస్ట్ ఈ రౌండ్ ఏంటంటే మీకు ఒక క్వశ్చన్, ఈ క్వశ్చన్ లో 10 ఆప్షన్స్ ఉంటాయి. 5 ఛాన్సెస్ గెస్ట్ చేయడానికి, అందులో మీరు 3 కరెక్ట్ గా గెస్ట్ చేస్తే చాలు. Wow. సో స్పెషల్ గా మీకు అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ రెండు ఏమిటంటే, ఒక క్వశ్చన్ ఉంటుంది, మీరు యాజ్ అ టీమ్ ముగ్గురు ఒకటి అనుకొని ఆన్సర్ చెప్తే Yeah, కరెక్ట్ sure. అయితే సూపర్, రాంగ్ అయితే ముగ్గురికి షాక్ తగులుతుంది. కష్టమైన సుఖమైన దుఃఖమైన కలిసే రెడీ. కమాన్, అంటే ఇంకెందుకు లవ్ యూ సార్, లవ్ యూ సో మచ్. Let's see the question for గీతాంజలి team. వీటిలో కాలుష్యమయమైన నగరాలు ఏవి? And your options are నవీ ముంబై, హైదరాబాద్, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, కోల్కతా, శ్రీనగర్, బెంగళూరు, విజయవాడ and కోయంబత్తూర్. Your time starts now. By the way, 180 seconds. కోల్కతా ఫస్ట్. Are you sure? 100%. ఫస్ట్ ఆప్షన్ గా కోల్కతా అని చెప్తున్నారు కోన వెంకట్ గారు ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఎంటైర్ టీమ్. చూద్దాం కరెక్టా కాదా? ఏంటి సార్ మీరేనా మేమే నమ్మకం పెట్టుకున్నాం. కాలుష్యమైన కోల్కతా కంటే పొల్యూటెడ్ ఉన్న సిటీస్ ఉన్నాయి. చెన్నై ఆర్ హైదరాబాద్? చెన్నై హోమో ఛాన్సెస్, టైం లిమిట్ కూడా ఉంది. Okay. సో అవునా? మళ్ళీ మేము వాడుకుంటా అనుకున్నాం. చెన్నై. చెన్నై. చూద్దాం. సెకండ్ ఆప్షన్ గా చెన్నై చెప్తున్నారు గీతాంజలి టీమ్, కరెక్టా కాదా? అయ్యో ఎవరో నాకు క్లూ ఇస్తారన్నారు ఇక్కడ. ఎవరో జెంటిల్మెన్? సో చెన్నై కూడా పప్పులో కాలేశారు. సార్ మెట్రోపాలిటన్ సిటీలు కాదేమో సార్. కాదు సార్ నా మాట వినండి. కోయంబత్తూర్ రెడీ. హైదరాబాద్ చెప్పండి. హైదరాబాద్ హైదరాబాద్. కోయంబత్తూర్ కూడా ఉంది. ఇప్పుడు కోయంబత్తూరా హైదరాబాదా? కోయంబత్తూర్. కోయంబత్తూర్. చూద్దాం. కోయంబత్తూర్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ లో ఒకటా కాదా? లెట్స్ సీ. సూపర్ సూపర్. కోన వెంకట్ గారు దీర్ఘంగా పరీక్షిస్తున్నారు. ఇప్పుడు మాకు ఇంకో 2 ఉన్నాయి ఛాన్సెస్. 2 ఛాన్సెస్ లో నవీ ముంబైలో ఫ్యాక్టరీస్ ఎక్కువ ఉన్నాయి, భయంకరమైన ఫ్యాక్టరీస్ ఉన్నాయి. కానీ కొత్త ముంబై కదా, కొంచెం కొత్తగా పెట్టుకుంటాడేమో అని డౌట్. మనం చెప్పమని పెట్టారు అలాగా. అవునా? నవీ ముంబై. రాజేదా ఆ. రెడీ. ఓకే
లెట్స్ సీ ఇఫ్ నవీ ముంబై కాలుష్యమైన నగరాల్లో నవీ ముంబై ఉందా లేదా? కొట్టేసారు. నా ఫస్ట్ చెప్పానా నవీ ముంబై కొత్త ముంబై ఏంటిది? అలా ఉంటుంది సార్ మెల్లిమెల్లిగా అప్పుడప్పుడు. 4 ఆప్షన్స్ మీరు యూజ్ చేసేస్తున్నారు, ఒకటి మాత్రమే కరెక్ట్. సార్ హైదరాబాద్. ఏ హైదరాబాద్ అంత స్టిక్ అయిపోతే నువ్వు పెద్దానికి అంటే హైదరాబాద్ అంత పొల్యూటెడ్ సిటీయా? అవును మేము ఉన్నాక కూడా పొల్యూటెడ్ ఎలా అందుకే ఉన్నారు కాబట్టి మనల్ని హట్ చేసేది తెలుసా? చాలా. సో ఆన్సర్ రైట్ అయినా రాంగ్? అన్నిసార్లు ఎలా హట్ చేయబోతే ఏందన్నా? ఐ హట్టెడ్ యువర్ ఆనర్. ప్లీజ్ ప్లీజ్ బట్ సి ఐ మీన్ లెట్స్ సీ ఇఫ్ హైదరాబాద్ కాలుష్యమైన ప్రదేశాలు ఒకటా కదా? అవును సార్ కరెక్ట్. సంటి లాంటి ఒక యాంకర్ నాకు ఎదురుగా ఉన్నప్పుడు మంచి ఆన్సరే చెప్తాను. ఏం ఇంటెలిజెన్స్ బంపర్ బంపర్. వెల్ ట్రైడ్, వెల్ ప్లేడ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సో టీమ్ గీతాంజలి, సో గ్రేట్ హ్యావింగ్ యూ హియర్. అండ్ మీరు సక్సెస్ ఆల్రెడీ చూస్తున్నారు, ఇంకా బోల్డ్ అంతా ఈ సక్సెస్ అనేది బోల్డ్ అని రోజులు ఇంకా కంటిన్యూ అవ్వాలని కోరుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్. బట్ గీతాంజలి చూసిన వారు చాలా సాటిస్ఫై అయ్యారు, చూడని వాళ్ళకి మీరు ఏమైనా చెప్పేది ఉంటే ప్లీజ్. గీతాంజలి ఒక ఇట్స్ నాట్ ఎ హారర్ కామెడీ, ఇట్స్ ఎ ఫుల్ టైమ్ ఎంటర్టైనర్. అది సో ఫన్ ఉంటుంది మూవీలో. హారర్ అన్నా కూడా అంత భయపెట్టేసి అంత హారర్ కాదు, ఇట్స్ ఫన్ ఫుల్ యూనో హారర్ అది. సో అందరూ ఆడియన్స్ చక్కగా థియేటర్కి వచ్చి సినిమా చూసేసి ఎంజాయ్ చేసేసి వెళ్ళిపోండి. 2-3 times, నాట్ వన్ సింగిల్ టైం. నాకు సింగిల్ నెంబర్ అంటే ఇస్తుంది. ఒకసారి చూసిన వాళ్ళు ఎలాగో 2-3 సార్లు కంపల్సరీ చూస్తారు. చూస్తారన్న నమ్మకం. నమ్మకం. అసలు గీతాంజలి సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని, దీని సక్సెస్ ఊహించిన ఫస్ట్ సంస్థ ఎవరైనా ఉంటే జీటీవీ. అవునండి. అంటే ఆల్మోస్ట్ ఒక 15 days బ్యాక్ సినిమాకి సంబంధించిన ఒక్క విజువల్ బయటికి రాలేదు. ఆ టాక్ ఏదో వచ్చిన తర్వాత మాది ఆడియో ఫంక్షన్ రిలీజ్ అయింది. నెక్స్ట్ డేనే జీటీవీ నుంచి ఫోన్ వచ్చింది, మీ సినిమా మీద మాకెందుకు నమ్మకం ఉంది అని వచ్చి మాకు చాలా ఇది ఇచ్చారు, ఎనర్జీ ఇచ్చి. ఫస్ట్ శాటిలైట్ రైట్స్ తీసుకున్న టీవీ జీటీవీ. జీ తెలుగు, yes, so we're really proud. We thank them. కానీ యాక్చువల్ విచిత్రం ఏంటంటే ఈ సినిమా 50 days ఆడుతున్నా నాకు ఎక్కడో 6 days కొడుతుంది. షాక్ కొడితే కొట్టావు కానీ ఇలా కొట్టడం చాలా ఆనందంగా ఉంది. నీకు 6 days కొట్టడం 50 days గురించి. థ్యాంక్ యూ. బట్ Thank మీరు you. వీలైనన్ని థియేటర్లు అన్నింటినీ కొడుతూనే ఉండాలి అని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ కోన వెంకట్ గారు అండ్ బ్యూటిఫుల్ అంజలి అండ్ వెరీ టాలెంటెడ్ శ్రీనివాస్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే చంటి, ఇప్పుడు సో మచ్ ఆఫ్ ఫన్ కదా, గీతాంజలి అండ్ టీం వచ్చారు ఇక్కడ. వాళ్ళని కూడా మొత్తానికి వదలలేదు కదా మనం. నేను ఎవరిని చాలా వదలను. చేస్తారు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఫస్ట్ రౌండ్ లో మీరున్నారు, వాళ్ళు ఆడారు, ఇప్పుడు వీళ్ళు ఆడిన తర్వాత వాళ్ళు కూడా ఆడతారా మళ్ళీ? అదేమిటో సెకండ్ రౌండ్ మొదలు పెట్టిన తర్వాత కథా కమ్మం విషయం తెలుస్తుంది. లెట్స్ స్టార్ట్ ది సెకండ్ రౌండ్. అంతఃకూపం. ఇప్పుడు మ్యాట్ ఏంటంటే ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ లో వీళ్ళు బాగా రచ్చరచ్చగా ఆడేశారు. అయితే ఇప్పటి వరకు 1 షోలో జరగని మార్పు మొట్టమొదటిసారి మీ వల్ల జరుగుతుంది. ఫర్ గుడ్. చిక్కుపడండి. మార్పు రావాలి. Only for yourself. మార్పు కోసం ఈ ప్రయత్నం. మార్పు రావాలి. ఓన్లీ ఈ ఎపిసోడ్ కోసమే. అయితే మ్యాటర్ ఏం జరిగిందంటే వీళ్ళు ఇందాక నాతో చెప్పారు, వీళ్ళిద్దరు అందుకుపల్లోకి నేను వెళ్ళలేను అని. సేమ్ పప్పి, సేమ్ పప్పి. ఇందాక చెప్పావు కదా బాబాయ్. అందుకనే మేము ఏం చేసామంటే మోస్ట్ డేంజరస్ క్రియేచర్స్ ఇన్ దిస్ వరల్డ్ Girls are the bravest అని prove చేస్తున్నారు. అందకుపంలో పంపించి, అయితే ఇక్కడ వీరికి విచిత్రం ఏంటంటే అందకుపంలో టీమ్ గా డివైడ్ చేసాం. ఓకే, అనిల్ టీమ్ లో చందన, ఓకే ఓకే ప్రియాంక టీమ్ లో ప్రియాంక. సూపర్ సూపర్. సో వీళ్ళిద్దరు ఆడి కనుక 300 గెలుచుకుంటే వాళ్ళు గెలిచిన 300లో మీకు సగం సగం ఇవ్వబడుతుంది. అంటే 150. సో ఆల్ ది బెస్ట్ టు బోత్ ఆఫ్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ టు బోత్ ఆఫ్ దెమ్ ఆల్సో. మొత్తానికి మొదటిగా అనిల్ మీ టీమే అంటే చందన. ఓవర్ టు ద డార్క్ రూమ్. హాయ్ చందన, వెల్కమ్ టు అందకూపం. హాయ్. ఏంటి కులుకుతూ చెప్పేసి. ఓకే, ఆ కళ్ళకున్న అద్దాలు జోడ్లు వాట్ ఎవర్ తీసేయండి ఫస్ట్. అసలు ఏం డిఫరెన్స్ లేదు కదా. కదా. సో చందన, are you ready? యా. Your time starts now. ఏంటది? మమ్మీ అదేంటది? అది మమ్మీయా? యాడ్ వేయాలా? ఏంటది? 1 second, నాకేం ఇంకా అయ్యో ఎందుకి? వాటర్. వాటర్ కి అంత ఇదే? ఆ వాటర్
షిట్ ఆ, లోపల చేపెట్టు. పట్టుకో గుచ్చుకుంటుంది. అది పట్టుకో, ఏమవదు. ఏంటి ఓ షిట్. ఏయ్ ఇది బ్రషా? ఏ బ్రష్ కొంచెం చేయి కింద పెట్టు. అంటే మాకు క్లారిటీ లేదు. బ్రష్ అంటే ఇదేదో ప్లాస్టిక్ బ్రష్. చాలే. కరెక్ట్ ఆన్సర్. 100 పాయింట్స్. దట్స్ టాయిలెట్ క్లీనర్, టాయిలెట్ బ్రష్ అన్నమాట. టాయిలెట్ బ్రష్. మూవ్ టువర్డ్స్ ద రైట్. రైటా? వాట్ ఇస్ దట్? ఏమైంది? ఏదో టచ్ అయింది. అదే అదే టచ్ చేసి నువ్వు చెప్పాలి అదేంటో. వాట్ చంద్ర? అది నిన్ను టచ్ చేసినా నీకే పాయింట్స్, నువ్వు దాన్ని టచ్ చేసినా నీకే పాయింట్స్. వాట్ ఇస్ దట్? ఏంటబ్బా అది? చూడబ్బా ప్లీజ్. ఏయ్ ఇదేదో లివింగ్ థింగ్ దా. ముట్టుకో. షిట్. ఒకసారి ముట్టుకో, ఒకసారి పట్టుకో. తీయి చేతితోటి. మెదులుతోందా? No, I'm getting scared, yeah, seriously. సరే అయితే కొంచెం రైట్కి రా. నీ రైట్కి రా. Oh, వచ్చావా? అది టచ్ చేసావా? సూపర్. దాని లోపల చేయబెట్టి ఇప్పుడు. ఇంకా ఆ? అది సూపర్ సూపర్. ఏంటది? It's something, it's an animal, I guess. నువ్వు అది ఏంటో చూడు, పట్టుకో. You? తీ తీ బయట ఇది. Shit. ఏమవదు, షిట్ కాదు, తీ. అది సూపర్ అన్న, సూపర్. తీ బయట ఇది. ఏంటిది? తీ. రెండు చేతులతో పట్టుకో, రెండు చేతులతో పట్టుకోవచ్చుగా. ఇది ఫిష్ కాదు, ఫిష్ కాదు. చికెన్ కాదు, మటన్ కాదు. ఓ పని చేయి, ఒక బుక్ ఇస్తుంది, అలా ఉన్న పేర్లను చదువుతుంది. ఏదో సీ యానిమల్. నీకు నిజంగా తెలియట్లేదు కదా, నువ్వు ఒక పంచే నీ రెండు చేతులు లోపల పెట్టి దాన్ని పట్టుకొని బయటికి No, చెప్పేయచ్చు. I can't. I can't. Yes, shit. అది తీ బయటిది, తీ బయటిది. అది చూడు, రెండు చేతులతో దాన్ని స్పర్శ చూడు. క్రాబా? క్రాబా? No. కాదు. 10 Some animal. I don't know. I can't make out. నువ్వు చేయి పెట్టు, రెండు ఒకసారి మళ్ళీ లేపు చూడు. టైం అయిపోతుంది. It's a bone. అవును మాట. 5, no, 4, 3, 2, and 1. Time up. Welcome. అందకూపం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా భయంగా ఉంది నిజంగా. ఎలాగో ఉంది. ఓకే, మొత్తానికి 3 ఆబ్జెక్ట్స్ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంటే మీరు ఒకటి మాత్రమే ఐడెంటిఫై చేశారు. సో 100 పాయింట్స్. 50 పాయింట్స్ అనిల్కి వెళ్తాయి, 50 పాయింట్స్ నీకు ఉంటాయి. ఓకే, So నువ్వు ఇప్పుడు పర్ఫార్మెన్స్ చేసావు కాబట్టి. ప్రియాంక ఎలా పర్ఫార్మ్ చేస్తుందో, పాపం శ్రవణ్ ఏం చేయలేని పరిస్థితిలో ఎన్ని మార్క్స్ వస్తాయి ఏంటి సంగతి అని అక్కడ బిక్కు బిక్కు అంటున్నాడు. ఓవర్ టు ద డార్క్ రూమ్. ప్రియాంక. హాయ్ ప్రియాంక. హాయ్, వెల్కమ్ టు అందకూపం. ఇది తీయాలా ఐస్ కి? తీసే అర్జెంట్ గా తీసే. ఏంటి? మరే తీయాలా అని అడిగా. నాకు భయం వేస్తుంది. నేను చెప్పేది విను, వినబడుతుందా? ఊ ఏమిటి? ఆను. ఊహు అను. సూపర్ అను. ఆ డైలాగ్ నేను చెప్పలేదు. ప్రియాంక, ప్రూవ్ ఇట్ దట్ నువ్వు కూడా సూపర్ గర్ల్ అని. ఓకే, ఎవరు లేరా? చెప్పడానికి సిగ్గు లేదు. ఇక్కడ ఇద్దరు మనుషులు మాట్లాడుతుంటే ఎవరు లేదంటావా? అది తగ్గిపోయిందా? your time starts now. You have only 5 minutes time. ఫస్ట్ ఎక్కడ? Okay, ఎక్కడ? go towards your right. రైట్. రైట్. ఓకే. ఇంకా రైట్ వెళ్ళండి. సౌండ్ వద్దు, నాకు భయం వేస్తుంది మమ్మీ. అయ్యో, రైట్ కి వెళ్ళండి, ఏం కాదు. మీరు మీ లెఫ్ట్ కి తిరగండి ఫస్ట్. అది అది ఓకే, సైడ్ వేస్ వెళ్ళు. నువ్వు ఫస్ట్ సైడ్ వేస్ వెళ్ళు, రైట్ కి. రైట్, కొంచెం రైట్ వెళ్ళు. రైట్ 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 రైట్. దేవుడా, నాకు భయం వేస్తుంది బాబోయ్. ముందుకురా. నువ్వు భయపడి మమ్మల్ని భయపెడుతున్నావు. రా ముందుకురా. ఏంటిది? అరే గ్లాస్ లోపల ఫ్రీజ్ ఉందా నీకేమన్నా? సరే, ఇప్పుడు ఆ గ్లాస్ ని పట్టుకో రెండు చేతితోటి.
రెడీ టైం లేదు నీకు 5 మినిట్స్ టైం ఉంది పట్టుకున్నా ఇప్పుడు ఆ గ్లాస్ లోపల చేయవచ్చు లోపల ఏముంది చెప్తారా అవి కూడా చెప్పు లోపల పెట్టు అరే. సౌండ్లు వస్తున్నాయి సరే ఓ పని చేయి వెళ్తున్నా తీస్తున్నా పెట్టు చేయి లోపల పెట్టు వెరీ గుడ్. అది షిట్ మ్యాన్ చి అయ్యయ్యో ఏంటిది గుచ్చుకుంటుంది అదే ఏంటిది? అబ్బా టచ్ చేసే ముందు ఏం లేదు టచ్ చేస్తే భయం వేస్తుంది నాకు అందుకే ఏం చేయంటే 2 చేతులతో ఒకసారి లోపల పెట్టి చెయ్యి అమ్మ లేదు నాన్న లేదు తీయాల్సిందే తీ బయటికి తీ. Yes. ఏంటిది అయ్యా. కాకరకాయ కాకరకాయ అందుకే నాన్ వెజ్ ఓరి, నీ కాకరకాయకి ఎంత భయపడతావా కాకరకాయనా కాదు కాదు. సరే లెఫ్ట్ కి వెళ్ళు. సరే అది వదిలేసి లెఫ్ట్ జరుగు జరుగు. జరుగు 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 You have to be జరుగు fast. పెద్ద పెద్ద అడుగులే జరుగు ఇంకొచ్చి జరుగు అమ్మో, వద్దు. ఏమో జరుగు అయ్యో ఇప్పుడు నువ్వు చేతులు ముందు పెట్టు అమ్మా అమ్మా ఇంకొకటి వచ్చిందమ్మా అయ్యో అమ్మో ఇందులో ఊరో ఊరో ఏడుస్తారు చూడు అమ్మా నా డబ్బులు పోయినాయి, అమ్మా అయ్యయ్యో ఛీ, మా ఇంటి దగ్గర నీళ్ళ కోసం కొట్టుకునే వాళ్ళు కూడా ఇలా ఎప్పుడు ఏడాది Come on, go for it, Priyanka. భయం వేస్తుంది అక్క భయం వేస్తుంది 10. ప్లీజ్ ప్లీజ్ టచ్ చేసా సాఫ్ట్ సాఫ్ట్ ఏదో తగిలింది 5, 4, 3, 2, and 1. Time up. Okay. Okay, welcome back, Priyanka. అందకూపం ఎక్స్పీరియన్స్ ఎలా ఉందమ్మా? అమ్మా ఒక్క కంట్లోంచి వస్తున్నాయి అసలు నీ అందకూపం ఎక్స్పీరియన్స్ మాకో ఎక్స్పీరియన్స్ తెలుసా? మామూలుగా రచ్చ చేయలేదు నువ్వు అసలు. ఎనీవేస్ బట్ యూ ట్రైడ్ యువర్ బెస్ట్ కానీ చాలా అబ్బా ఎనీవేస్ మొత్తానికి రెండవ రౌండ్ పూర్తయిన తర్వాత స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. యాజ్ వి సెడ్ ఇండివిజువల్ గా స్ప్లిట్ అవుతాయని చెప్పాం కదా, యాజ్ టీమ్ పర్ఫార్మ్ చేశారు కాబట్టి. లెట్స్ సీ. చందన 250 పాయింట్స్, శ్రవణ్ 200 పాయింట్స్, ప్రియాంక కూడా 200 పాయింట్స్, అండ్ అనిల్ 250 పాయింట్స్. కంగ్రాచులేషన్స్ ఆల్ ఫోర్ ఆఫ్ యూ. ర్యాపిడ్ ఫైర్ రౌండ్. ఫస్ట్ క్వశ్చన్ మీకు, సెకండ్ క్వశ్చన్ మీకు, థర్డ్ క్వశ్చన్ మీకు, ఫోర్త్ క్వశ్చన్, అలా 8 క్వశ్చన్స్ టోటలీ. అండ్ ఈచ్ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి మీకు 10 సెకండ్స్ మాత్రమే ఉంటాయి. ఫస్ట్ 5 సెకండ్ మీరు క్లూ లేకుండానే ఆన్సర్ ఇస్తే మీకు 100 పాయింట్స్ వస్తాయి. లేదు ఆఫ్టర్ 5 సెకండ్స్ ఇఫ్ యూ ఆస్క్ us the clue we'll give you the clue. కాకపోతే 50 పాయింట్స్ మీరు కోల్పోవాల్సి వస్తుంది. ఓకే, సో you'll get only half points. All set? Ready? రెడీ Your time starts now. First question for Anil and Chandana. శ్రీదేవి నాగార్జున జంటగా నటించిన చిత్రం ఏది? జంటగా Time up. Your clue. Dash car, dash boat, dash పోరాటం. Absolutely correct. 50 points. Next question to Shravan and Priyanka. పొట్టివాడైన మహావిష్ణువు అవతారం. 1. Time up. Your clue on the board. డాష్ మా డాష్ డాష్ 5, 4, 3 3, 2, and 1. Time up. It is Vamandu. Okay. Your question. చావుని గెలిచిన వారిని ఇలా అంటారు. మృత్యుంజయుడు. Absolutely correct. 100 points. Next question to both of you. రెమ్యూనరేషన్ ని తెలుగులో ఏమంటారు? పారితోషికం Absolutely correct. 100 points. Moving on. Anil and Chandana. ప్రఖ్యాతి పొందిన గురు శిష్యుల కథలో గురువు ఎవరు? One. Time up. Your clue on the screen. Pa dash ma dash the dash. 3, అరే వా 1. Time up. Do you want to answer? Telsa? No. Okay, Paramanandaya శిష్యులు. Paramanandaya శిష్యులు. Okay, moving on. Last question to both of you. బిడ్డ వచ్చిన వేళ డాష్ వచ్చిన వేళ అని సామెత. 1. Time up. Your clue on the screen.
గో డాష్ చీ డాష్. గొడ్డొచ్చిన వేళ. Absolutely correct. 50 points. సో రౌండ్ ఈస్ కంప్లీట్. కమ్ అవుట్ సైడ్. Wow, what a round, Chanti. సూపర్ సూపర్. అసలు ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తామో వాళ్ళు ఆడలేదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు ఆడారు. సో యాజ్ అ టీమ్ పర్ఫార్మ్ చేశారు కాబట్టి ఈ రౌండ్ లో స్కోర్స్ ఇలా ఉన్నాయి. అనిల్ అండ్ చందన 200 పాయింట్స్, శ్రవణ్ అండ్ ప్రియాంక 250 పాయింట్స్. యాక్చువల్ గా ఏం జరుగుతుందంటే అగ్నిగుండం రౌండ్ తర్వాత ఎవరైతే మేజర్ స్కోర్ లో ఉన్నారో వాళ్ళని నెక్స్ట్ రౌండ్ కి తీసుకెళ్లడం జరుగుతుంది ఫర్ జలగండం. బట్ ఇండివిజువల్ గా స్కోర్స్ కూడా చూడడం జరుగుతుంది. సో అలా ఇండివిజువల్ స్కోర్స్ ఎలా ఉన్నాయంటే చందన, శ్రవణ్, ప్రియాంక అండ్ అనిల్, all of you are at 450 points. సో వన్ ఆఫ్ ద రేరెస్ట్ సిచ్యువేషన్ జరిగాయి. మరి ఇప్పుడు ఎలా చెప్పమా అంటే అగ్నిగుండంలో యాజ్ అ టీమ్ గా పర్ఫార్మ్ చేసిన వాళ్ళు జలగండంలో రైవల్స్ గా చేసి 1 అనే టైటిల్ కి పోటీ పడతారు. బట్ ఇవాల్టి ఎపిసోడ్ లో డార్క్ రూమ్ అందుకూపంలో కూడా టీమ్ గా చేశారు కాబట్టి అన్ఫార్చునేట్లీ ఫర్ శ్రవణ్ అండ్ ప్రియాంక didn't even try a single object identification. So it was really great. You were fantastic players. కాకపోతే అప్పుడే ఖతం కాలేదు. మీరు మాతో ఉండి లాస్ట్ రౌండ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. సో కంగ్రాచులేషన్స్ అనిల్ అండ్ చందన, you moved to the last round. అనిల్ అండ్ చందన ఫాస్ట్ గా జలగండం రూల్స్ చెప్పేస్తాను. టోటలీ 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఆన్ ద స్క్రీన్ విల్ గివ్ యూ 3 ఇమేజెస్. ప్రతి క్వశ్చన్ లో 3 ఇమేజెస్ ఉంటాయి. ఆ ఇమేజెస్ కి సంబంధించి స్టేట్మెంట్స్ ఇస్తాం. అయితే కరెక్ట్ స్టేట్మెంట్ ఏది, రాంగ్ స్టేట్మెంట్ ఏది అనే క్వశ్చన్ మేము వేస్తాం. ఆన్సర్ కనుక తెలిస్తే ఇట్స్ బజర్ రౌండ్. నీళ్ళల్లో బజర్ ఏమిటి అంటే మీకు తెలుసు, కింద రంగురంగుల బంతులు ఉన్నాయి. మా చంటబ్బాయి చెప్తాడు మీరు ఏ రంగు బంతిని పిక్ చేయాలని. ఆ రంగు బంతిని పిక్ చేసిన తర్వాత ఎవరైతే మొదట పిక్ చేసి చూపిస్తారో వాళ్ళకి ఆన్సర్ చేసే అవకాశం మొదట లభిస్తుంది. ఓకే, మీ క్వశ్చన్స్ ఆర్ రెడీ. ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. మనిషి తుమ్మిన ప్రతిసారి ఒక జ్ఞాపకాన్ని మర్చిపోతాడు. సో తేనెటీగలు విసర్జించే పదార్థం, అది సెకండ్ స్టేట్మెంట్. థర్డ్ స్టేట్మెంట్ ఇస్ గూగుల్ అంటే ఏది కోరినా ఇచ్చే భూతం అని అర్థం. సో ఈ 3 స్టేట్మెంట్స్ లో విచ్ స్టేట్మెంట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్? అండ్ ద కలర్ ఆఫ్ ద బాల్ ఇస్ రెడ్. రెడ్ కలర్ చెప్పా. చంద్ర నువ్వు కూడా వెళ్ళాలి. రెడీ? ఓకే అనిల్, మీరు బాల్ ని ప్లక్ చేశారు ఫస్ట్. సో వాట్ డు యు థింక్ అకార్డింగ్ టు యు విచ్ ఇస్ ద రైట్ స్టేట్మెంట్ అవుట్ ఆఫ్ దీస్ 3? తేనెటీగలు విసర్జించే పదార్థం. చిచ్చి, అది మనం నాకుతామా, తింటామా? సో లెట్స్ సీ అనిల్ కరెక్టా కాదా. ఈ 3 స్టేట్మెంట్స్ లో సరైన స్టేట్మెంట్ ఏది? Congratulations, Anil, 100 points. Superb. Second question on the screen. సో స్టేట్మెంట్స్ ఆర్ భారతదేశపు బానిసత్వానికి మూల కారణం మసాలా దినుసులు ఎక్కువగా ఉండడం. నిత్యం మనం వాడే పరికరాల్లో ఎక్కువ శాతం బ్యాక్టీరియా మొబైల్ ఫోన్లపై ఉంటుంది. బుగ్గలు స్వచ్ఛపడటం అంగవైకల్యం కోవలోకి వస్తుంది. ఈ 3 స్టేట్మెంట్స్ లో ఏది తప్పు? అండ్ ద కలర్ ఆఫ్ ద బాల్ ఈజ్ ఆబాదాబా ఎల్లో. ఓకే, ఇద్దరు బాల్ ని బ్లాక్ చేశారు చెప్పిన బాల్ ని. కాకపోతే అనిల్ ఫస్ట్. సో అనిల్, యువర్ ఫస్ట్ ఛాన్స్. ఈ 3 స్టేట్మెంట్స్ లో తప్పు స్టేట్మెంట్ ఏది? భారతదేశ బానిసత్వానికి మూల కారణం మసాలా దినుసులు ఎక్కువగా ఉండటం. అది తప్పు స్టేట్మెంట్ అంటున్నావు. నువ్వేమనుకుంటున్నావు? డింపుల్. ఈ 3 స్టేట్మెంట్స్ లో విచ్ ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్? లెట్స్ టేక్ ఎ లుక్.
చూస్తున్నారు. Last and the final question on the screen. అమెరికాకు స్వాతంత్ర దినోత్సవం లేదు. రవితేజ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇప్పటి వరకు 5 చిత్రాల్లో నటించారు. ఏనుగు 20 నెలల పాటు పురిటి నొప్పులు అనుభవిస్తుందా? ఓ మై గాడ్, సీరియస్లీ? సో ఈ 3 స్టేట్మెంట్స్ లో విచ్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్? కలర్ బంతి ఈజ్ పర్పుల్. సో అనిల్, అకార్డింగ్ టు యూ, ఈ 3 స్టేట్మెంట్స్ లో విచ్ ఇస్ ద రైట్ స్టేట్మెంట్? రవితేజ పూరి జగన్నాథ్ దర్శకత్వం ఇప్పుడు 5 చిత్రాలు నటించారు. అది సరైన స్టేట్మెంటా? చందన, వాట్ డు యూ థింక్? America doesn't have a I don't know, I'm not sure. Just say. Now let's see which is the correct statement out of these 3. Anil, congratulations, 100 points. Okay. ఇవాల్టి మన 1 ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది కదా చంటి. సూపరే. సో మొత్తానికి అనిల్ అండ్ చందన ఇద్దరు చాలా బాగా ఆడారు. కాకపోతే ఆబ్వియస్ గా మనం చూసాము ఏంటంటే తిను 100 పాయింట్స్, తిను 200 పాయింట్స్. మొత్తానికి ఇవాల్టి ఎపిసోడ్ విన్నర్ 1 is none other than Anil, winning 4 lakh rupees. Congratulations. Thank you so much. So thank you so much, Chavan, Anil, and Chandana and Priyanka for being on the show. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఎవరితో పండగ పార్టీ చేస్తామో చూడాలంటే వెయిట్ చేయాల్సిందే. Until then, all of you, take care, bye-bye.